లోభి లక్షణాన్ని కవి ఈ పద్యంలో చక్కగా చెబుతున్నాడు. కామిత వస్తు సంపదలు కల్గు ఫలంబు ఒరులాసపడ్డచో ఏమియు పెట్టడేని సిదియేటికి నిష్ఫలమున్నబోయినం. ప్రామిక పడ్డ లోకులకు పండగనేమది ఎండిపోవగా ఏమి ఫలంబు చేదు విడదెన్నటికైన ముసిండి భాస్కరా. కావలసిన సంపదలు అన్నీ ఉన్న ధనవంతుడు ఇతరులు ఆశపడ్డప్పుడు ఏమీ ఇవ్వకపోతే అతని ఐశ్వర్యము ఎందుకు? అది నిష్ప్రయోజనమే. అది ఉన్నా పోయినా ఒక్కటే, లాభము ఏమీ లేదు కదా. ఎప్పటికీ చేదును వదలని ముష్టి చెట్టు పండినా ఎండినా ఒక్కటే కదా. దాని ఫలాలను ఆశించిన ప్రజలకు మాత్రము ఏమీ ప్రయోజనము లేదు. కోరినంత వస్తు సమృద్ధి ఐశ్వర్యము ఉన్నందుకు ప్రయోజనం. ఎవరైనా ఆశపడ్డప్పుడు శ్రీమంతుడు కొద్దో గొప్పో పెట్టడం, అలా పెట్టడంలోనే ఆ ధనవంతుని సంపదకు సార్థక్యం చేకూరుతుంది. అలా పెట్టకపోతే ఆ ధనం నిష్ప్రయోజనమే. అన్యులకు ఏమీ ఇవ్వనివాడు, సమాజానికి ఉపయోగపడని శ్రీమంతుడు లోభితో సమానం. అటువంటి లోభికి లోభిత్వము సహజ గుణం. ముష్టి చెట్టుకు ఫలాలు ఉంటాయి, కానీ అవి సహజంగా చేదుగా ఉంటాయి. అందువల్ల అవి ఎవరికీ ఉపయోగపడవు. ఫలాలు సమాజానికి ఉపయోగపడనప్పుడు ఆ చెట్టు పండినా ఎండినా ఒక్కటే కదా. ఎవరికీ ఉపయోగపడనటువంటి లోభి ముష్టి చెట్టుతో సమానం. ఈ పద్యంలో కవి లోభికి ఉపమానంగా ముసిడి చెట్టును గ్రహించాడు. తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను.